హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో 3 రకాల లడ్డు రెసిపీస్ చూపిస్తున్నాను. రవ్వ లడ్డు, మోతీచూర్ లడ్డు, బూందీ లడ్డు. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పండగ ఏదైనా ఇంట్లో ఇలా ఈజీగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అదేవిధంగా పండగ పూట పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఈజీగా చూపించాను, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా బాదం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ముందుగా ఫ్రై చేసుకుందాం. ఇవి లో ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా సగం వేగిన తర్వాత ఇందులో కిస్మిస్లు ఒక 10 నుంచి 15, పిస్తా పప్పు కొద్దిగా వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి వేగడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం ఆఖరణ వేసుకొని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ, ఇది మనం సూజీ రవ్వ అంటారు కదా, సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ 1.5 కప్పులు వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది వేగటానికి కొంచెం టైం పడుతుంది, మనం చిన్న మంట మీద వేయించుకోవాలి ఓపికగా. ఇది కొంచెం కలరు సగం ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ వేగింది కదా. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి, తురిమిన ఎండు కొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి బదులు మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి కొంచెం నిల్వ ఉంటాయి రవ్వ లడ్డూలు అనేవి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 1.5 కప్పులు పంచదార, ఒక 3-4 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు ఇది చక్కగా వేగింది కదా రవ్వ, కొబ్బరి. ఇప్పుడు ఇందులో ఈ పంచదార పొడిని వేసుకొని నేను కూడా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. కలపడం అనేది ఆపకూడదు, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, అప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలి. మేగడితో సహా వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది, లేదంటే నార్మల్గా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా పాలు వేసిన తర్వాత మనకి ఈ షుగర్ పౌడర్ కూడా కొంచెం మెల్ట్ అవుతుంది, కొంచెం మెత్తగా అవుతుంది లడ్డు కట్టుకోవడానికి వీలుగా. ఇప్పుడు ఇందులో ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరువెచ్చగా అయినంత వరకు వదిలేయాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూల్లో చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు చుట్టుకునేటప్పుడు మీకు కొంచెం వేడినట్టు అనిపిస్తే కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన నీళ్ళైనా వేసుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ. ఉప్మా చేసినంత ఈజీగా చేసేయచ్చు రవ్వ లడ్డూలు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఇలా ఈజీగా అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీ అయినా మనం ఈ మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. మోతీచూర్ లడ్డుకి మీకు శనగపిండి అవసరం లేదు, మళ్ళీ బూందీ గరిటె కూడా అవసరం లేదు. చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు శనగపప్పు నేను తీసుకుంటున్నాను, పచ్చి శనగపప్పు. ఈ శనగపప్పుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా నీళ్లు పోసి ఒక 2 గంటల పాటు నాననివ్వాలి పప్పుని. చూడండి, ఇక్కడ పప్పు అనేది బాగా నానింది. ఇలా ఒక పలుకు తుంచి చూస్తే చక్కగా నానింది. ఇప్పుడు నీళ్ళు అనేవి ఉండకూడదు, నీళ్ళు అనేవి వడకట్టుకొని మనం కొద్దిగా ఎక్కువ ఒకేసారి వేయకుండా మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వకూడదు, ఇలా బరకుగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం అంత శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్నగా కొద్దిగా గారెల్లాగా, పల్చటి గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి నూనెలో. ఇలా వేయించుకొని, నూనె అనేది మరీ వేడిగా ఉండకూడదు నూనె కొంచెం మీడియం హీట్లో నుండి వేయించుకోవాలి వీటిని. ఎక్కువ వేడిగా నూనె ఉంటే మనకి పైన అనేది కలర్ వస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కదుపుతూ వేయించుకోండి.
బాగా వేగనవసరం లేదు, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వేగితే సరిపోతుంది. ఇలా వేగినప్పుడు ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిగతా పప్పును కూడా ఇలానే వేయించుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇవి ముక్కలుగా ఇలా చేసుకొని వేసుకొని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది నూకలా ఉండాలి, చూడండి ఇలా పొడి పొడిగా నూకలా ఉండాలి. ఎందుకంటే మనకి మోతీచూర్ లడ్డూకి చక్కగా చిన్న పోసులు ఉంటాయి కదా, అలా మనకి నూకగా ఉండాలి. ఆ టెక్స్చర్ అనేది రావాలి లడ్డూకి. ఇప్పుడు కడాయిలో 2 కప్పులు పంచదార వేసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకొని కరిగించుకోవాలి. పాకం అనేది అవసరం లేదు, లైట్గా చిన్నగా తీగ పాకం వస్తే సరిపోతుంది. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని కరిగించుకోవాలి. మొత్తం ఇలా కరిగినట్టు కలుపుకొని ఇప్పుడు మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నూక, ఈ పప్పుల పిండిని వేసుకోవాలి. ఇలా నూకగా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది దగ్గరగా అయినంత వరకు చక్కగా పంచదార దీంట్లో బాగా దగ్గరగా అయినంత వరకు, ఇలా ముద్దలా అయినంత వరకు కలుపుతూనే ఉండాలి, కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పౌడరు, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి లడ్డూకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ పుచ్చిపప్పు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. వాటర్ మెలన్ సీడ్స్ అంటారు కదా, వాటిని వేసుకొని మనకి మోతీచూర్ లడ్డూలో ఇలా వాటర్ మెలన్ సీడ్స్ వేయడం వల్ల మనకి లడ్డు మంచి బాగా కనిపిస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి ఇలా లడ్డూగా చుట్టుకోవడమే, చాలా ఈజీ కదా. నెక్స్ట్ బూందీ గరిటె లేకుండా ఈజీగా మోతీచూర్ లడ్డు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది కూడాను. బూందీ లడ్డు ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. మీరు మొదటిసారి చేస్తున్నా కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలోకి 4 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాకెట్ పిండినే తీసుకుంటున్నాను. ఈ పిండిని ముందుగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవచ్చు. తప్పనిసరిగా జల్లించి తీసుకోండి పిండిని. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడా. మనం ఏ స్వీట్ చేసినా ఇందులో కొంచెం 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ వేసుకోకుండా 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవడం వలన ఉండలు ఎక్కువగా కట్టకుండా మనకి స్మూత్ బ్యాటర్లా వస్తుంది. చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఇలా జారుడుగా ఉండాలి. అప్పుడు మనకి బూందీ పూసలుగా వస్తుంది. మరి పలచగా కాకుండా చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే ఈ బూందీ చక్కగా జారుతుంది. చూడండి మనకి ఇంట్లో ఇలాంటి గరిట ఉంటుంది కదా, హోల్స్ ఉన్న గరిట, ఇదైనా వేసుకోవచ్చు. లేదంటే మనకి బూందీ గరిట ఉంటే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. బూందీ వేసినప్పుడు ముందుగా ఆయిల్ ఎంత వేడిగా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 1 డ్రాప్ ఇలా వేసి పిండిని అది వెంటనే పైకి తేలాలి, అప్పుడు మనకి బూందీ చక్కగా వస్తుంది. మీరు బూందీ వేసిన ప్రతిసారి ఇలా చెక్ చేసుకొని, నూనె వేడి ఇలా చెక్ చేసుకొని బూందీ వేసుకోండి. చాలా వేడిగా ఉండాలి నూనె, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి బూందీ వేసిన ప్రతిసారి వేడి ఉందా లేదని చెక్ చేసుకొని వేసుకోవాలి. బూందీ గరిటతో ఇలా స్ప్రెడ్ చేస్తే బూందీ మొత్తం వచ్చేస్తుంది. బూందీ వేసుకునేటప్పుడు బూందీ ఒకదానిపైన ఒకటి పడిపోకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి బూందీ అనేది చక్కగా పొంగి మంచిగా పూసలుగా వస్తుంది. ఇలా తక్కువగా బూందీ వేసి వేయించుకోవాలి. బూందీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. బూందీని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదు, క్రంచీగా మనకి రావక్కర్లేదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి బూందీ. చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బూందీని ఇదే విధంగా వేసుకోవాలి. నూనె వేడిగా ఉందో లేదని చెక్ చేసుకుంటూ బూందీని వేసుకోవాలి. బూందీ వేసుకునే ప్రతిసారి గరిటని వెనక వైపులా ప్రతిసారి క్లీన్ చేసుకొని బూందీ వేసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా మొత్తం బూందీని వేయించుకోవాలి. చూడండి మొత్తం ఇక్కడ నేను వేయించి చూపిస్తున్నాను. పూసలుగా
చాలా బాగా వచ్చింది బూందీ. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ బూందీ వేశారంటే చక్కగా వస్తుంది. చూడండి, ఏ బూందీ పూసను పట్టుకున్నా ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే అలా ఫ్లాట్ కావాలి, అలా వేయించుకోవాలి బూందీని. బూందీ ఎక్కువగా వేగిపోతే లడ్డు చుట్టుకోవడానికి మనకి కష్టం అవుతుంది. బూందీ వేసిన తర్వాత 1 మినిట్ లోపలే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ నుంచి ఒక 2 కప్పుల వరకు బూందీని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బూందీని మొదటిసారిగా లడ్డు చేసిన వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పుల్ని ఒక అరకప్పు వరకు వేసుకొని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు కిస్మిస్లు వేసి ఈ వేడికి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి కిస్మిస్లు బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా వేగాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో 4 కప్పులు పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పంచదార మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పోసిన తర్వాత ఇంకా 1 కప్పు నుంచి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు మిగిలాయి. ఇలా పంచదార మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పంచదార బాగా కరిగిన తర్వాత చూడండి, ఇలా నురగలా వస్తుంది కదా. ఈ టైంలో పాకం చెక్ చేసుకోవడానికి వేళ్ళతో కొంచెం చల్లగా ఉన్నిచ్చి చూడండి, ఇలా చూస్తే తీగ పాకం రావాలి. జస్ట్ ఒక తీగలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని యాలక పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో రెడ్ కలర్ది ఒక చిటికెడు కంటే తక్కువే, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. దీనివల్ల టేస్ట్లో ఏ తేడా రాదు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత సిరప్ని కలుపుకున్న తర్వాత బూందీని వేసుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మొత్తం ఈ పాకం మొత్తం అబ్జర్వ్ అయినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి అంత బూందీ మొత్తానికి బాగా ఈ పాకం పడుతుంది, సాఫ్ట్గా అవుతుంది బూందీ. వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, కిస్మిస్లు, ఈ నెయ్యితో పాటు వీటిని కూడా వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ లడ్డూల్లో చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ సిరప్ మొత్తం బాగా అబ్జర్వ్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ బూందీ పీల్చుకుంటుంది. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. గ్రైండ్ చేసుకున్న బూందీని కూడా ఈ టైంలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఒక గోరువెచ్చగా అయినంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవాలి. చూడండి, మరొకసారి ఇలా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూగా చుట్టుకోవాలి. లడ్డు చుట్టుకునేటప్పుడు ఒకవేళ బూందీ చల్లగా అయిపోయింది అనుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్న మంట పైన కొంచెం గోరువెచ్చగా బూందీని చేసుకొని మళ్ళీ లడ్డు చుట్టుకుంటే మీరు ఈజీగా చుట్టుకోవచ్చు. పొడిగా చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టుకోలేము, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు లడ్డూలు చేయండి, ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ లడ్డు చుట్టుకోండి. చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా లడ్డు చేసుకోవచ్చు. చూడండి, ఒకటి చూపిస్తున్నాను. లడ్డు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ కొలతలతో మీరు కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.